అదే ఇప్పుడు నేనేమంటానంటే భయ్ ఖచ్చితంగా ఇప్పుడు అది రాజ్ చరణ్ కష్టపడి సంపాదించిన ఇల్లు కాబట్టి తన పేరు మీదో, వాళ్ళ మదర్ పేరు మీదో, ఫాదర్ పేరు మీదో ఉంటాయి పేపర్‌లు. అవును. ఆ అమ్మాయి వచ్చి ఇంట్లో తిష్టేసి కూర్చున్నా లీగల్‌గా ప్రొసీడ్ అయితే ఆ అమ్మాయిని బయటికి లీగల్‌గానే బయటికి పంపించొచ్చు కదా! అవును. దానికోసం ఎందుకు ఇన్ని గొడవలు, ఇంత మీడియా, ఇంత అటెన్షన్ ఎందుకు ఆ అమ్మాయి తీసుకుంటుంది? అంటే ఇప్పుడు నా ఇంట్లో నేను వెళ్ళడానికి నేను లీగల్ కేస్ పెడతామా? హ్మ్. ఇప్పుడు పేపర్లు నా పేరు మీద ఉన్నాయి. రాజ్ తరుణ్ క్లియర్ టైటిల్ ఉంది. హ్మ్. నా కొడుకు ఇంట్లో నేను వెళ్ళడానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. అవును. అండ్ ఆవిడకి కావాలి హ్మ్. బేసికల్లీ. ఎందుకు? ఆవిడకి ఏ సంబంధం లేదు. హ్మ్. పెళ్ళాం కాదు, కోడలు కాదు, హ్మ్. అలాని లివింగ్‌లో కూడా ఉన్నట్టు కూడా ఏమీ లేదు. హ్మ్. ఊరికే చెప్పుకొని తిరుగుతుంది అలా. హ్మ్. ఎప్పుడో ఉన్న పరిచయంతోటి కొన్నాళ్ళు ఆ కింద పోర్షన్‌లో ఉండనిచ్చిన పాపానికి హ్మ్. అదే ఆక్రమించేసే ప్రయత్నం జరుగుతుందక్కడ. హ్మ్. అంతేగాని ఇంకా ఏ రకమైన సంబంధం ఆవిడకి లేదు. డాక్యుమెంటే లేదు హ్మ్. దానికి సంబంధించి. ఎలా ఉంటది? సో, ఇప్పుడు ఒకవేళ ఆవిడ చెప్తున్నట్టుగా రాజ్ తరుణ్ లివింగ్‌లో ఉన్న ఆవిడో, లేకపోతే రాజ్ తరుణ్ భార్యో అయితే అది ప్రూవ్ చేసుకొని, హ్మ్. అవును నాకు హక్కుందని చెప్పి అప్పుడు ఆవిడొచ్చుండాలి. హ్మ్. ఇప్పుడు రాజ్ తరుణ్ వాళ్ళ నాన్నకి నేను రాజ్ తరుణ్ వాళ్ళ నాన్న అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన పనేముంది? రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మకి నేను వాళ్ళ పేరెంట్స్ అక్కర్లేదు కదా! బై అవును. బర్త్ అది రాజ్ తరుణ్ అవును. పేరెంట్స్‌కున్న హక్కది.